హాయ్ గైస్, ఈరోజు రియాక్ట్ టాపిక్ వచ్చేసి ఫైల్ నేమింగ్. అసలు మనం రియాక్ట్ లో ఫైల్ నేమింగ్ ఎలా యూజ్ చేయాలో నేను చెప్తా. VS Code లో మనము కాంపౌండ్స్, పేజెస్ అండ్ API సర్వీస్లలో ఎలా ఇవ్వాలో చెప్తా. ఫైల్ నేమింగ్ అనేది కాంపౌండ్స్ లో మనము హెడర్, ఫుటర్ ఇస్తూ ఉంటాం. అండ్ పేజెస్ లో మనము హోమ్, అబౌట్, కాంటాక్ట్ అండ్ ప్రొఫైల్, లాగిన్, లాగౌట్ ఇస్తూ ఉంటాం. అండ్ మనకు కాంపౌండ్స్ లో హెడర్ ఉంది కదా, హెడర్ లో మనము హోమ్, అబౌట్ అండ్ కాంటాక్ట్ యొక్క లింక్స్ ఇస్తాం. అప్పుడు ఏదైనా మనం క్లిక్ చేసినప్పుడు, హోమ్ ఆర్ అబౌట్ క్లిక్ చేసినప్పుడు, హోమ్ క్లిక్ చేస్తే మనకు పేజెస్ లో ఉన్న హోమ్కి వెళ్ళిపోతాం అనమాట. మన పేజెస్ లో హోమ్, అబౌట్ రాస్తాం కదా, దాంట్లో మనం ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. హోమ్ ఇన్ఫర్మేషన్, అబౌట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. మన హెడర్ లో ఉన్న హోమ్ క్లిక్ చేస్తే మనకు పేజెస్ లో ఉన్న హోమ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనమాట. ఎగ్జాంపుల్, ఒక వెబ్సైట్ తీసుకుంటే, ఒక వెబ్సైట్ లో మనకు హెడర్ ఉంటుంది. హెడర్ లో హోమ్, అబౌట్, కాంటాక్ట్ ఉంటుంది. హోమ్ క్లిక్ చేయగానే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది హోమ్, అబౌట్ క్లిక్ చేయగానే అబౌట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, కాంటాక్ట్ క్లిక్ చేయగానే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ ఫార్మాట్ ఇలా ఉంటుంది. అండ్ దాంట్లో మనకు వెబ్సైట్ చేసేటప్పుడు ఫైల్ నేమింగ్ అనేది ఒక స్ట్రక్చర్ లో ఇస్తే మీకు వెబ్సైట్ చాలా ఈజీగా చేయొచ్చు గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే, కాంపౌండ్స్ మీరు నేమింగ్ ఇచ్చేటప్పుడు, మీ కస్టమ్ నేమ్ ఏదైనా ఇచ్చేటప్పుడు ఒక నేమింగ్ అనేది ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లో ఉండాలి. ఎగ్జాంపుల్, ఆ కాంపౌండ్ అనేది నేమ్ అనేది మీరు 2 నేమ్స్ ఇచ్చారు. ఆ 2 నేమ్స్ ఇస్తే, ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ లిస్ట్ అని ఇచ్చారు. 2 నేమ్స్ కాబట్టి P అనేది క్యాపిటల్ లో ఉండాలి, L అనేది క్యాపిటల్ లో ఉండాలి. ఎగ్జాంపుల్ మీరు ఒకటే నేమ్ ఇచ్చారనుకో, ఆ నేమ్ అనేది ఒక్క నేమ్. ఎగ్జాంపుల్ మీరు ఒకటే నేమ్ ఇచ్చారనుకో, అది అనేది మీరు క్యాపిటల్ లో ఉండాలి. కాబట్టి ఇంకోటి ఏంటంటే, మన కాంపౌండ్స్ లో ఫుటర్ ఉంది. ఫుటర్ లో మనం ఏమి ఇస్తాం? కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్స్, కంపెనీ నేమ్ గానీ ఫుటర్లు ఇస్తుంటాం. కాబట్టి ఇలా ఉంటుంది గైస్. అండ్ ఈ రోజుకి ఇంతే గైస్. అండ్ రేపు వచ్చేసి రియాక్ట్ లో మంచి మంచి టాపిక్స్ చెప్తాను, మిస్ అవ్వకండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.